వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమందరం కూడా మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలి దోస్తులు. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కురి. అప్పుడే మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి దోస్తులు. మరి ఈరోజు మన వీడియో ఏంటి అంటే పత్తి కలవబోతే అక్కడ ముచ్చట్లు ఎట్లుంటాయో చూడండి. ఈ పత్తి చేనులల్లా కలవైన కాడ మస్తు ముచ్చట్లు పెట్టుకుంటారు దోస్తులు. గమ్మత్తుంటాయి అవైతే ముచ్చట్లు. మరి సిటీలో ఉండే వాళ్ళకు ఈ కామెడీలు ఇవి ఏం తెలియవు. అందుకోసమే ఈ వీడియో. ఎంతైనా పల్లెటూరే కదా దోస్తులు. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరి, షేర్ చేయండి, కామెంట్ చేయరి. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి దోస్తులు. ఓ సరితా, ఇగో మరి నేను కాసేపు అట్లా బయటికి పోయేస్తా. నువ్వు మామయ్య గ్రామ పంచాయతీ కాడికి పోయిండు. మరి వచ్చే వరకు ఏమన్నా కూర వండు. ఇగో ఇంట్లో కాకరకాయ ఉన్నది, ఆలుగడ్డ ఉన్నది. ఏం కూర అన్నమాట వద్దమ్మా? ఏం కూర అన్నానో చెప్పిపో, వండుతా అదే. అబ్బా కాకరకాయలు పాడువాడ చేదుంటాయే. నాకు కూర తినబుద్దే కాదు. ఆలుగడ్డ వండుపో. అగో అత్తమ్మ, మీకు ఆలుగడ్డ తింటే కాలు చేతులు నొప్పులేస్తాయి కదా. అవ్వా నొత్తానయ్యి అంటావు మళ్ళా. అసలే ఆలుగడ్డ బాతమాయే అవసరం అంటారా? గడ్డల కూర కమ్మగా ఉంటది. ఏం కాదు, అండుపో. నువ్వు ఏడింటావు చెప్తే మళ్ళా అవ్వా నాకు ఇది నొత్తాంది, ముడ్డి నొత్తాంది, ఇది నొత్తాంది, అది నొత్తాంది అంటావు. సరే మా అనుత తీయి. మరి నేను అట్లా ఊర్లో పోయేస్తా, నర్సక్క దగ్గరికి ఇట్లా పోయేస్తా. పోరు కానీ అటే పోయారు. జల్ది రాళ్ళు ఇంటికి. ముచ్చట పెట్ట పోతే ఇక అటే ఉంటారు. ఏ మెస్సు చేత పన్నీరిందా? పొద్దున్నయ్య పని అంతా అయిపోయింది. పిల్లల పాడేయమన్నా మేమిద్దరమైనా ఆడమూలం ఉంటాను. ఇక అంతగానము ఏముంటుంది పని కాదే. పిల్లలు కావడానికి ఇప్పుడు ఎన్నో ఉన్నాయి మార్గాలుగా. హాస్పిటల్లో చూపించుకొని ఏదోటి ఎత్తేందే. అయ్యో నర్సక్క, బాగా తిరుగుతానము. ఏదైతే లేదు ఏం చేయమంటావు? మరి అతగట్లున్నది. మరిగా ఈ పక్కూర్లో మంచిగానే చూస్తారంట కదా. పోయిన వాళ్ళకి అందరికి అయితేనే అంటే ఒకసారి పొక్క వేయలుగాత. మరి పక్కూర్లో ఎక్కడ మమత? నాకేం తెలుసు, తెలియదు. మంచిగా చూస్తారంట, అందుకనే చెప్తాను. రాయల చెట్టు పక్కకు ఉంటుందంట, ఒకసారి పోయి రానుంటుంది. ఇక ఓ రోజు పోయి అన్న రావాలి. ఈయన తీసుకొని పోతా ఒక రోజు. ఏం చేయమ్మా, ఏమో జోరుగా ఎక్కడికో పోతాను. ఏడికి పోతాను? మీ దగ్గరికి వస్తానా? మీతో డీజల్ పనుండి వస్తానా? అగో మాతోటి ఏం పని చేయ? ఏం లేదు, మాది పత్తి బుగ్గలు మంచిగానే ఉన్నాయి. మరి ఏర్పిస్తున్నా అని ఆలోచిస్తానా. ఇలా పోదామా? మరి అత్తరా కుళ్ళకి కైకిలకి వస్తారా? మరి అడుగుతామని వస్తానా? వత్త ఇక నాకు పైసలు అవసరమే ఉన్నాయి. ఎంత ఇస్తావు మరి? ఇక అందరు ఇచ్చినట్టే నేను ఇస్తా. 350. ఏంది పెద్దమ్మ 350 ఇస్తావా? ఇక నేను కూడా వస్తా. మరి అయితే వచ్చినట్టు కాదే పోరి. మరి మున్నెల తీయాలి. 2 రోజులలో అయిపోగొట్టాలి పత్తంతా. అగో జయమ్మ, ఇక వచ్చినాక పత్తేరా ఏంది? సరే మరి రాలి. ఏమేసి చేస్తా? నువ్వు కూడా రాదా? ఏం చేస్తావు ఇంట్లోండి? అగో ఇంట్లోండి ఏం చేస్తా అంటానేంది? నాకు శాత కావద్దా? ఏరే శాత కాదు. ఆయన తీరకపోతే నువ్వు ఆయనతో పైసలు ఇవ్వవు. ఇప్పుడు ఈ ఎండలు నేను వచ్చుడు అవసరమా? అబ్బో బంగళేని ఆడదానా, మంచిగా ఉన్నావు నువ్వు. అయితే మరి జల్దీ రెడీ అయ్యి రాలి. ఇప్పటికే లేట్ అయింది. నేను ఇప్పుడే అనుకున్నారే ఏరిస్తే అయిపోగదా అని. సరే మాగత్తం పో. చక్క ఉన్నా? ఏం చెప్తాను? ఇంట్లోనే ఉన్నా. చెప్పు జయమ్మా, ఏంది గిటొచ్చును? ఏం లేదలా చక్క. పత్తే రత్తవా? మరి అడుగుతానని వచ్చిన. పత్త ఏతా ఇంట్లో ఏం చేయాలవా? ఎన్ని గంటలకు రావాలి? ఎన్ని గంటలకు ఎక్కడదే? ఇప్పటికే లేట్ అయింది. పోవాలి 10 నిమిషాలల్లా. జర్రా డబ్బా కట్టుకొని రా, ఇక పోదాము. అయ్యో డబ్బా కట్టుకొని
పేరనా? మరి నాతో ఒక్క మాటనన్నా చెప్పలేదేందత్త నువ్వు? సర్ది కడుతుండు, నువ్వు వచ్చేవరకు కడుతుండు కదా, పోయేటప్పుడు చెప్పిపోతే ఏ పిలిచినాక వచ్చి చెప్తాను అనుకున్నా, చెప్పిపోయినా అయిపో. పాడవారి పాప లేట్ అయింది, ఇప్పటికే వాళ్ళు వచ్చి ఇట్లా అక్కడ ఉన్నట్టున్నారు. ఆ నర్సక్కోళ్ళ ఇంటికాడ ఉన్నామని చెప్పిన అందరికి రావచ్చు. ఆయన మనం లేట్ చేసిన అంటే మనల్ని అంటారు. పాయిగా పోదాం. ఓయ్ చెయ్యమ్మేంది పోరు రాపోళ్ళు అన్నది ఇంకా అత్తలేదు, పొద్దుకుతాంది, ఇంకెప్పుడు వస్తుంది ఏంది? ఓ జమ్మ ఏమైంది? ఇంకా ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్తలేవు దాదా? అబ్బో ఏంది జయమ్మో, చాలా టిఫిన్ క్యారేజీలు భగ్గనే పెట్టుకొచ్చుకుంటారుగా. ఏ ఊరుకున్నాడు సక్క, నా ఒక్కదానికేనా? నా కోడలు వస్తుంది, మళ్ళా మా ఆయన ఉంటాడా అక్కడ? ఇంకా ఎవరినన్నా పిలిచినా పెద్దమ్మ, లేకపోతే మనమేనా? ఇక ఆటలు వచ్చిన కూడా పిలిచినా ఏ రాలే కదా, ఏంది ఇంకా రాలేదు? పోయన్నత్త ఈయన్నే పొద్దుకుతాను కదా, పో చెప్పిన పోయి రమ్మని పో. ఓ లచ్చి ఏమైంది? అందరు అక్కడ వచ్చి నిలబడ్డారు, ఇంకా రాకపోతేవేమే? జల్దిరా. వస్తాను కానీ మీరు వాళ్ళు అత్త వెనక మాటలా మరి చెప్పినారా? మరి మేము నిమ్మలంగా నడతాము. మాగత్త చేయమ్మా. పారి పోదాం. వస్తా అంట పారి వచ్చి మన వెనకాలనే అత్త అన్నది. ఇక నడువు మరి, ఈ నుంచి నడిచే వరకే అల్ల అవుతుంది. ఇంకెప్పుడు పట్టాలి? పారి పట్టురి చెప్ప ఏరుల్లి మునం బట్టి కానీరు ఇవాళ అయిపోవాలి సగానికి ఎక్కువ. మాగైపోతుంది కానీ వచ్చేది ఇంకా రాలేదు. నాకు ముందుగా వచ్చినందుకు ఏమన్నా ఎక్కువ ఇస్తావా? ఎన్ని కాయకిలు గంతే ఇస్తావు కదా, గింత లేట్ అయితే ఎట్లా అన్నట్టు చేయా? ఏ బువ్వ ఇట్లా కట్టుకుంటానే ఏమో అత్తనట్టున్నా, వెనకాల అత్తది కానీ మీరైతే వచ్చిరు కదా, కానీరు. ఆయనతో సుజాత కూడా అత్తే అయిపోవు, అదేమో రానని. దానికైనా పిల్లల పాడ ఏమిటికత్తది? దాని మొదటి సంపాదించిందే మస్తు అవుతుంది. పిల్లలు ఎవరో ఉంటే అప్పుడు ఏర్పాడు సంపాదించిందంటే వాళ్ళిద్దరికే కదా, ఇక అదెందుకు వస్తుంది గీ ఎండ పనికి? ఒకసారి తక్క ఏమన్నా పాట పాడతాడు, బోరు కొడుతుంది. అయ్యో నాకేం పాటలు వచ్చు, నాకు రావు, మీరే పాడుర్రి. రానే పడుతుంది ఇప్పుడు, ఏమంత లేట్ అయింది? మీరు 5 నిమిషాల ముందు వచ్చిర్రు గంతే కదా. నడిచి పెద్దమ్మా, నువ్వన్న పాట పాడరాదు మరి? పాట పాడాలా? సరే పాడతా. గలిగాలి గలిగాలి ఒరి మొగలయ్యో, నా పనమంతా గలిగాలి ఒరి మొగలయ్యో, చుట్ట సుపులాకు ఒరి మొగలయ్యో. మొగలయ్య అంటాను ఏంది నడుసక్కు? మా అన్న మీద వాడాలి కానీ గంగయ్య అని వాడు. మీ అన్న పేరు మీదే వారాలే, నువ్వు వారాలే ఏదోటి. నువ్వు పాడిచిందమ్మా, మంచిగా వాడతావు నువ్వు. అయ్య పోరి, నేనేం పాడాలి? నాకేం పాడతాయి? ఏం పాట పాడాలి? నువ్వు చూడకపో నీ చూస్తూనే ఉంటా, నువ్వు మాట్లాడకపో నీ మాట్లాడుతూనే ఉంటా, నువ్వు పాడకపో మేము సస్తూనే ఉంటాం. ఏంది నర్సక్క ఎక్కిస్తాను పాడని? ఇంకా పాట ఏం దొరకలేదా అనే మరి? మేము ముచ్చట్లు పాడగాను, ముచ్చట్లేనా ఏరడేమని ఉన్నదా? జల్దీ కానీ పొద్దెక్తాంది. ఒకసారి తక్క ఇన్నీ మంచిలు తెప్పిపోయినా దూపై వాడబడుతుంది. ఇప్పుడే వచ్చిండు, అప్పుడే మీకు దూపలు అవుతానాయి. ఓ పొల్లా, ఎన్నేమన్నా తక్కువ కొడుతుందా? ఇక దూప కాదా గీ ఎండకి? చెమటలు వచ్చి పాడబడతానే, పైన ఎండ కొడుతుంది, కింద నుంచి కాలుతుంది. ఇక నీళ్ళు తాగద్దా? పోరి తెమ్మన పోయినవే మీ మామను. సరే తెమ్మంట తీ, మీరైతే కానీ ఏరుల్లి. అవునే పద్మ, మీ అత్త అసలు రానే రాగానే మిమ్మల్ని చూడనీకి ఒక్కనాడన కనిపించకపోయే. వాళ్ళు ఎందుకు వస్తారు పెద్దమ్మ? వాళ్ళకు మేము కంట్లకు కనిపిస్తా కదా. పైసలు ఉన్న చిన్న కొడుకుతోటైతే ఉంటుంది. చిన్న కొడుకు కావాలి కానీ పెద్ద కొడుకు వద్దు. మాకేమైనా పైసలు ఉండే పట్టుకనా? వాళ్ళకి
ముచ్చట్లు పాడగాని తర్వాత